జై ఇరవై సార్ నమో నమ. ఈరోజు జగన్ గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఒకటి మీరు బాగా తెలుసుకోండి, భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ 70 ఏళ్ళ కింద ఆయన ఏమనుకున్నాడంటే ఒక జీవితం అనేది విద్యార్థి దశ నుంచి రాజకీయం మొదలవుతుంది. కాలేజీల నుంచి మొదలైతే ఈ విధంగా ఉద్యోగాల నుంచి ఈ విధంగా ఉంటాయి. అందుకే నేర చరిత్ర ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ ఏ పదవులు ఉండకూడదని ఆయన ఉద్దేశంతో చెప్తే రాజకీయాన్ని పక్కకి చేసి ఉద్యోగుల మీద ఉద్యోగ వ్యవస్థ మీద పడింది అది ప్రభావం కేసులు. మరి ఈరోజు ఒక చట్టాలు చేయాలన్నా వ్యవస్థల్ని వాడుకోవాలన్నా రాజకీయమే. వాళ్ళు ఆ రాజకీయంలో నేర చరిత్రలు ఈ పొద్దు జైల్లో కూర్చొని లక్షలతో గెలుస్తుంటే మనం ఏమనుకోవాలా? అసలు ఒక కేసు కూడా ఉండకూడదు అనేది రాజకీయ నాయకులకు పెట్టాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించేది రాజకీయ నాయకుల, వ్యవస్థలు నడిపేది వాళ్ళలోనే నేర చరిత్రలు ఉంటే ఇంకా వ్యవస్థ ఎట్లుంటుందో మనం చూస్తున్నాం. ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు భారతదేశంలో. అందుకే మన ఆయన వచ్చినాడు, ప్రజాపాలన తీసేసి ప్రజలు కూడా ఓట్లు డబ్బులు తీసుకుని వేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా హక్కు లేదు అడిగేది.